హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు భాష ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ కోసం వేదాంతు ఇన్నోవేషన్స్ నుంచి అయితే ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. మీరైతే చక్కగా తెలుగులో మాట్లాడుకుంటే ఈ యొక్క జాబ్స్ అయితే చేసుకోవచ్చు. చాలామంది కూడా మన తెలుగులో వర్క్ చేసుకుని ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారు. అయితే ఇప్పుడు ఎవరైతే తెలుగులో మాట్లాడుకుంటూ వర్క్ చేసుకోవాలనుకునే వారికి అయితే వేదాంతు నుంచి అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకైతే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీరు ఒక గూగుల్ ఫామ్ని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని ఎలా ఫిలప్ చేయాలి అండ్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఎప్పటికప్పుడు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మేమైతే ఇస్తూనే ఉంటాము. గైస్, ఇక లేట్ చేయకుండా అయితే ఒక వివరాలకైతే వెళ్ళిపోదాము. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెంగళూరు లొకేషన్లో ఉన్నైతే మీరైతే వర్క్ చేస్తారు. ఎనీ వన్ లాంగ్వేజ్, హిందీ కావచ్చు ఆర్ తెలుగు లేదా ఆర్ తమిళ్, ఈ 3 లాంగ్వేజెస్లో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదండి, మీరైతే ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఫర్ వాకిన్ అప్లై, మీరు ఒకవేళ వాకిన్కి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే, అంటే వీళ్ళు వచ్చేసి 11th అండ్ 12th మే రోజు వచ్చేసి వీళ్ళైతే వాకిన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా. అండ్ దీనికి సంబంధించి ఎవరైతే వాకిన్కి రావాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫిలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే చూసుకుందాము. ఇక్కడ నేనైతే మీకు ఎలా గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా మీకైతే క్లియర్గా మీకు లైవ్లో అయితే చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకుని మీరైతే ఫిలప్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్ కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు కూడా అయితే ఈ యొక్క గూగుల్ ఫామ్ అయితే ఫిలప్ చేయొచ్చు. స్టూడెంట్ మెంటర్ అనే యొక్క రోల్ కింద ప్రెజెంట్ వేదాంతు వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. డైరెక్ట్గా వాకిన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత లాంగ్వేజెస్ దట్ యూ క్యాన్ స్పీక్, మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో అయితే సెలెక్ట్ చేసుకోండి. తమిళ్, హిందీ, తెలుగు, అదర్స్. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ ఉంటుందో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదా బీటెక్ వాళ్ళు కావచ్చు, ఎంసీఏ ఇదే ఇలా రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ కింద చూసుకుంటే 0 to 1 అంటే ఫ్రెషరా, మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టుకోండి. మీకు ఏదైనా ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ పే చేసుకుని మీరు ఇక్కడ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. మీ కరెంట్ లొకేషన్, ఆర్ యూ అవైలబుల్ టు కమ్ ఫర్ ఏ వాకిన్ ఇన్, మీరు 11th ఆర్ 12th మేకు వాకిన్కి రావడానికి మీరు అవైలబుల్గా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని పెట్టుకోవచ్చు ఒకవేళ అవైలబిలిటీగా ఉంటే, లేకుంటే నో అని పెట్టుకోండి. డూ యూ హ్యావ్ ఎనీ టీచింగ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేకుంటే నో. హ్యావ్ యూ వర్క్డ్ విత్ అన్ ఎడ్యుటెక్, అంటే బిఫోర్ మీరు ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీలో మీరు ఏదైనా వర్క్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేకుంటే నో. నెక్స్ట్, హౌ సూన్ యూ క్యాన్ జాయిన్ ద టీమ్, మీకు అంటే విత్ ఇన్ ఎన్ డేస్లో మీరు జాయిన్ అవ్వగలరు ఇమీడియట్గా, లేకుంటే 1 week అలాంటి 15 days అని చెప్పేసి అడుగుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఏ పర్సనల్ ల్యాప్టాప్, మీ దగ్గర ఏమైనా పర్సనల్గా ల్యాప్టాప్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేకుంటే నో. వేర్ డిడ్ యూ హియర్ బై అబౌట్, మీకు ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెలిసిందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరైతే నౌకరీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ జాబ్ ఓపెనింగ్స్ అని కూడా మనం నౌకరీ ద్వారానే ఎక్కువ అప్డేట్ చేస్తున్నాము. కరెంట్ సిటీసీ ఫర్ దిస్ పొజిషన్ ఇస్ 3.6 lakh per year. ఆర్ యూ ఓకే విత్ దిస్, మేమైతే మీకు 3.6 lakh అయితే పరాణం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మీరు ఓకేనని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ ద రిజ్యూమ్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ ఫైల్ దగ్గర రిజ్యూమ్ యాడ్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. ఇంతటితో గూగుల్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఎవరైతే పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే వాకిన్కి వెళ్ళండి. ఒకవేళ పాసిబిలిటీ లేని వాళ్ళు వచ్చేసి మీరైతే గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసుకొని వాకిన్ డ్రైవ్కి మీరు రాగలరని చెప్పేసి అక్కడ ఉన్నారు కదా, అక్కడ నో ఆప్షన్ పెట్టుకొని మీరైతే సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ మీకు ఏమైనా కాల్ బ్యాక్ కూడా అయితే చేయొచ్చు. ఈ విధంగా అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ మీకు ఈ గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే వాకిన్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మొత్తం మెన్షన్ చేస్తాను. అలాగే మీకు అందులో జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా మొత్తం ఉంటాయి. ఆ లింక్ కూడా మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకైతే వీడియో డిస్క్రిప్షన్లో అవైలబిలిటీగా ఉంటాయి. చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.